సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తవద్భుతం రాఘవకర్మదుష్కరం సమీక్ష్య దేవాః సహసిద్ధచారణైః ఉపేత్య రామం సహసా మహర్షిభిః సమభ్యషించన్ సుషభైర్జలైః పృథక్ జయస్వ శత్రూన్ నరదేవమేదినీం ససాగరాం పలయ శాశ్వతీః సమాః ఇతీవ రామం నరదేవ సత్కృతం శుభైర్వచోభిర్వివిధైర పూజయన్. 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి రామచంద్రమూర్తి వానర సహితులై ఆ సముద్రాన్ని దాటి ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. ఉత్తర తీరాన్ని చేరుకున్న తరువాత అద్భుతము దుష్కరము అయినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి వారై దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు మొదలైనటువంటి వారు వేర్వేరుగా పవిత్ర జనములతో రామచంద్రమూర్తిని అభిషేకించి ఆయనతో ఒక మాట అంటున్నారు. 4 సముద్రముల వరకు వ్యాపించినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా రామా మీరు చాలా కాలము పరిపాలించవలసినది అని ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కథాపరంగా చూస్తే ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటారు. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే రాముడికి వచ్చినటువంటి ఆపద సామాన్యమైంది కాదు. రాముడు ఇప్పుడు సాధించవలసిన కార్యము అంత తేలికైంది కాదు. కానీ రాముడికి ఎవరు ఎక్కడా ఎన్నడూ ఊహించడానికి వీలు లేని రీతిలో భూతములన్నీ సాయం చేస్తున్నాయి. ప్రధానంగా వానరులు సాయం చేశారు, సముద్రుడు సహకరించాడు. నలుడు ఒక మాట అంటాడు సముద్రుడి గురించి, చాలా గర్వము కలిగినటువంటి వాడు, నువ్వు బాణమును విడిచిపెట్టావు కాబట్టి మాట విన్నాడు, కానీ లేకపోతే మాట వినే స్వభావం ఉన్నవాడు కాడు అంటాడు. అటువంటి సముద్రుడు కూడా ఆయనకి సహకరించాడు. నువ్వు సేతు నిర్మాణాన్ని ప్రారంభం చెయ్యి, నేను వహిస్తాను దాన్ని అన్నాడు. ఇప్పుడు పంచభూతములలో జలము ఆయనకి ఉపకారం చేసింది. అగాధమైనటువంటి సముద్రము జల రూపంలో ఉపకరించింది. వానర రూపంలో భూతకోటి ఉపకరించింది. సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు రాగానే దేవతలు, మహర్షులు అందరూ ఆయన్ని విడివిడిగా పవిత్ర జలాలతో అభిషేకించి ఆశీర్వచనం చేశారు. ఇందులో మీరు గమనించవలసింది ఏమిటంటే దేనికి చెయ్యాలి రాముడికి ఇవన్నీ? రాముడు ఈశ్వరుడైతే ఇవన్నీ అక్కర్లేదు. రాముడు నరుడైతే ఇవన్నీ చేయడానికి ఏదో కారణం ఉండాలి. దేనివల్ల నరుడైన రాముడికి ఇవన్నీ కలుగుతున్నాయి? ఈశ్వరుడుగా రాముణ్ణి చూడ్డానికి అవకాశం లేదు అన్నది సుస్పష్టంగా తెలిసిపోతోంది కథలో. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఆయన ఇలా 100 యోజనాలకి సేతువు కట్టడం, తర్వాత వానర సైన్యాన్నంతటినీ తీసుకోవడం, లంకా పెట్టడానికి వెళ్ళడం, ఈ హడావిడంతా ఏం అక్కర్లేదు. అకస్మాత్తుగా శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించి రావణ సంహారమునకు పూనుకోవచ్చు. ఏదో బలిచక్రవర్తి దగ్గరికి వామనమూర్తి వెళ్ళినట్టు అకస్మాత్తుగా ఏదో ఒక నరరూపంతో వెళ్ళడమో ఏదో చెయ్యొచ్చు. కానీ కాదు, ఆయన నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది కేవలం నరుడిగానే ఆయన ఉన్నాడు. ఆయన ఏ దివ్యత్వాన్ని ప్రకటించట్లేదు. నరుడిగా ఉన్నటువంటి రాముడికి పంచభూతములు సాయం చేస్తున్నాయి. నరుడిగా ఉన్న వానరుడికి మనుష్యులు కాదు, మిగిలినటువంటి వానరుల వంటి జంతుజాలం కూడా సాయం చేస్తోంది. ఏ కారణమునకు చెయ్యాలి అంటే ఒక్కటే కారణం, ఆయన పట్టుకున్న ధర్మం ఏదో ఆ ధర్మము వలన ఉపకారం జరుగుతోంది. రావణాసురుడు రెండో కోణం, ఒక పక్క రామచంద్రమూర్తి, రెండవ కోణం రావణుడు. రావణుడికి అప్పటికే ఉన్నాయి కొన్ని. ఆయనకు ఒక కాంచనలంక ఉంది. ఆయన తన స్థావరంలో తానున్నాడు. 100 యోజనముల సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నాడు. నౌకలు కూడా అక్కడికి వెళ్ళవు అని సాక్షాత్తుగా స్వామి హనుమ చెప్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఉన్నవాడి దగ్గరికి రాముడు వెళ్ళిపోతున్నాడు. తాను
పెట్టుకున్న రక్షణ తనకి పనికి రాకుండా రావణుడికి అయిపోతుంది. ఏ కారణం చేత? కామము అని మీరు అన్నారనుకోండి, నేను అంటాను కామము లేనివాడెవడంటాను. కామము లేనివాడు ఎవడుంటాడు లోకంలో? కామము ఉంటుంది కాబట్టే వివాహం చేయవలసి వచ్చింది. ధర్మంతో కామాన్ని ముడేయడం కోసమే వివాహ ప్రక్రియ అనేది వచ్చింది వేదంలో. కామము ప్రతివాడికి ఉంటుంది. ఏదో ఒక కోరిక లేకుండా ఎవరుంటారండి? ప్రతివాడికి కోరిక ఉంటుంది. కానీ ధర్మబద్ధమైన కామము వేరు, అధర్మముతో కూడుకున్న కామము వేరు. రావణుడి పతనానికి హేతు ఎక్కడుందంటే, ఈ నిప్పు ఎక్కడ అంటుకుంటోందంటే, ఆయనకి సీతమ్మ యందు దృష్టి ఉన్నంత కాలము ఎంత గొప్ప రక్షణలు ఆయనకున్నాయో అవన్నీ చితికిపోతుంటాయి. రాముడు ధర్మమునకు ఎంతకాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంత చితికితే అంత రక్షణ వస్తుంది. అంత రక్షణ వచ్చి మళ్ళీ నేలకి కొట్టిన బంతి ఎలా పైకి లేస్తుందో అలా రాముడు లేస్తాడు. రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు. ఆయనకి రక్షణ కావాలి అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే, సీతమ్మ పట్ల తనకున్న దృష్టిని మరల్చవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో ఆ దృష్టికోణాన్ని విడిచిపెట్టగలిగితే అంతే. రావణుడి జోలికి కూడా ఎవరు వెళ్ళలేరు కూడా, రాముడు కూడా వెళ్ళడు. కానీ ఇబ్బంది అంతా ఎక్కడుందంటే, ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు. మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే, ధర్మబద్ధము కాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి రెండు రకాలుగా పాడి చేస్తుంది. అనుభవము చేత ప్రయోజనమును పొందినా అది పాపం కిందకే వెళ్ళిపోతుంది ఖాతాలో. ఎందుకంటే ధర్మబద్ధంగా ఒక కోరికని తీర్చుకోవడం వేరు. నాకు ఓ మంచి పంచె కొనుక్కుందాం అని ఉందనుకోండి, నేను ఒక పంచె కొనుక్కుని కట్టుకోవడం వేరు. నాకు అంత మంచి పంచె కట్టుకునే స్తోమత లేనప్పుడు నాకున్న పంచెతో నేను తృప్తి పొందడం వేరు. ఇప్పుడు నేను కోరిక నా యందు వ్యగ్రతని పొందుతోందనుకోండి, నేను ఎలాగైనా ఒక మంచి పంచె కట్టుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యకూడని రీతిలో ఎక్కడో దొంగతనం చేసి ఓ పంచె అట్టుకొచ్చి కట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా కోరిక తీరినట్టు కనపడుతుంది. కానీ బాహ్యంలో కోరిక తీర్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని సాధించాను అని అనుకుంటున్నది మనసు. కానీ పాపం ఎక్కడ పడుతోంది? వెళ్ళి జీవుడి ఖాతాలో పడుతుంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం. పాపపుణ్యములు ఎక్కడ పడిపోతాయంటే జీవుడి ఖాతాలోకి పడిపోతాయి. మనస్సు ఏం చేస్తుందంటే, అప్పటికి నువ్వు సుఖం అనుభవించావు, దుఃఖం అనుభవించావు అని ఏదో చెప్పి విడిచిపెట్టేస్తుంది, అయిపోతుంది. వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే, మీరు పాపకర్మ చేత ఏవి సాధించి తెచ్చారో వాటిని ఉత్తరాధికారులు పుచ్చుకుంటారు. కానీ దేని వలన మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ మీ ఒక్క జీవుడి ఖాతాలోనే పడతాయి. అది మరి పుచ్చుకున్నారు కదండి, వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏం వేయరు. నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు, అంతే. కాదు, ఈ జీవుడికి పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, చాలా విశేషమైనటువంటి పాపకృత్యం వైపుకి వెళ్ళాడు అనుకోండి, తత్ఫలితం ఏ రూపంలో వస్తుందంటే, మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తే తన కన్నుల ముందు తన వారన్న వారందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తానొక్కడే మిగిలి తాను చాలా దారుణమైనటువంటి స్థితిలో అతను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ఠ స్వరూపం ఏమిటంటే క్రోధము. కామానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి తీరినదన్న తృప్తి, రెండు తీరలేదన్న వ్యగ్రత. మీరు ఎప్పుడూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కామమునకు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. తీరితే తృప్తి, తీరకపోతే క్రోధం. నాకు లడ్డూ తినాలని ఉందనుకోండి, నేను తినేస్తే తృప్తి, నేను తినలేదనుకోండి క్రోధం. నేను లడ్డూ తినలేకపోయానని అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను. ఇది ఎప్పుడూ రెండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏమి ఉండదు దానికి. అందుకే కామమును నశింపచేసే ప్రయత్నం చేయడం కుదరదు అసలు.
అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి, అసంభవమైనటువంటి విషయం. మీరు ఉండలేరు అలాగా. కాబట్టి కామాన్ని ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కామంగా తిప్పేసేయాలి. తిప్పేస్తే ఏమవుతుందో తెలుసా అంటే మోక్షానికి మార్గం అయిపోతుంది. మీరు శరీరాన్ని కూర్చోబెడతారేమో, మనసుని ఏం చేస్తారు? అది ఉండదుగా, ఖాళీగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మనస్సు శరీరాన్ని వాడుతోందో ఆ మనసుని ధర్మబద్ధమైనటువంటి కామానుభవము వైపుకి మీరు ప్రచోదనం చేయాలి. దీనికి లక్ష్యం దేని వలన శుద్ధిని పొందుతుందో తెలుసా అండి? అప్పుడు ఒక్క మాట చేతే పొందుతుంది, తృప్తి. తృప్తి అన్నది మీరు పొందవలసి ఉంటుంది. అందుకే అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యుల వారు. అర్థం అనర్థం అంటే అర్థం అన్ని వేళలా అనర్థం కాదు. అర్థమునందు వ్యామోహము, దాచిపెడదామన్న తాపత్రయము ధర్మ వ్యతిరిక్తమైన మార్గంలో ఆర్జించి వ్యయం చేయడం ప్రమాదం. కానీ ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయం ఎప్పుడూ పాడు చేయవు మనిషిని. అంటే కామమును మీరు ధర్మబద్ధం చెయ్యాలి. అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. అంటే నా భార్యయందు నాకు కామం ధర్మబద్ధం. ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నాకు ఒక చక్కెర పొంగల్ తినాలనుంది, నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాను అనుకోండి ప్రసాదంగా. రేపు ఒక పని చేద్దాం, పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం. శరీరాన్ని పోషించాలి కాబట్టి ప్రొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి. పాయసం మనం తిని వెడదాం అన్నాను అనుకోండి, దోషం. పాయసం ఈశ్వర నివేదన చేసి ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి, ధర్మబద్ధం. మీరు ముడి వేయడం రావాలి మీకంతే. మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు. అది ఏం చేస్తుందంటే ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది. నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి, నేను ఇలా ఉండను, నాకు అది కూడా కావాలంటుంది. అప్పుడు మీరు నోరు మొయ్ అని దాన్ని ఒక్క మొట్టికాయ కొట్టి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలుసా అండి పెద్దలు? తృప్తి. దేని వలన తృప్తి? ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి. ఆయనకి ఎంత ఉందని కాదు, ఆయనకి నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడమ్మయ్యా అంటే నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలి? ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు. నాకేది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారు అనుకోండి, ఇది ధర్మానికి ముడేయడం అంటే. అప్పుడు ఏమవుతుందంటే తృప్తి వస్తుంది. మీకు అది లేదనుకోండి, పోలిక వస్తుంది. ఎన్ని ఇవ్వండి ఇంకా ఏదో లేదని ఏడుస్తాడు. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏడిస్తే అమ్మ ఏడిస్తే దానికి తృప్తిపడి ఊరుకుంటాడు. ఎందుకంటే అప్పటికి వాడికి ఇంకా తనంత తాను తీసుకోగలిగిన శక్తి లేదు. ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు అని మీరు అన్నారనుకోండి, అధర్మం వైపుకి మీ మనసు వెళ్లకుండా తృప్తితో జీవించడం అన్నది సాధ్యపడుతుంది. ఈ తృప్తి అన్నదాన్ని వదిలేరనుకోండి, కామము విజృంభించడానికి హేతు అవుతుంది. నాకేం లేదు అని అలవాటు చేశారనుకోండి మనసుకు ఆలోచించడం, అది మనకిది లేదుగా అందం, ఏం లేదో మనకి అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసుతో మాట్లాడడం అలవాటు చేశారనుకోండి, నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు. చాలామందికి ఉద్యోగాలు లేవు, నీకు ఉద్యోగం ఇచ్చాడా? చాలామందికి అవయవాలు లేవు, నీకు అవయవాలు ఇచ్చాడా? చాలామందికి అనారోగ్యం, తిందామంటే తినలేరు, నీకు ఈశ్వరుడు తినడానికి శక్తిని ఇచ్చాడా? చాలామంది పాపం ఏమీ మాట్లాడలేరు, నువ్వు 10 మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా? చాలామంది కొడుకులుంటే కూతుళ్ళు లేరు, కూతుళ్ళుంటే కొడుకులు లేరు, కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు, నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా? చాలామంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు. నువ్వు అలా అడగకుండా నీ దగ్గరికి మగపిల్లి వారు వచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా? నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు? ఇంక నీకేమి ఇవ్వాలైనా? ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారు అనుకోండి, అది ఏం చేస్తుందంటే అవును నాకేం లేదు, నాకేమి ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను ఆయన్ని అడగను, తప్పు కదా నేను ఇది పొందడం అనుకోవడం. ఆయన నాకు ఇవ్వవలసిందేవో నాకు ఎప్పుడేది అవసరమో అది ఆయన ఇచ్చేస్తున్నాడుగా, కాబట్టి ఇంకా నాకేం కావాలి
అన్నారనుకోండి, మీరు చక్రవర్తి. ఉత్తర క్షణం మీరు చక్రవర్తి అండి. ఎంత సంతోషం. నాకు ఏం లేదన్నవాడు చాలా హాయిగా ఉంటాడు. నాకు ఇది లేదని అలవాటు చేశారనుకోండి, మీరు ఎన్నిచ్చినా లేదని ఉంటుంది. అగ్నిహోత్రమును నీతితో ఆర్పలేరు, తీర్చి ఆర్పలేరు, తీర్చక ఆర్పలేరు కామాన్ని. అది పెద్ద బాధ. అందుకని దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే ధర్మంతో ముడేయాలి. అదొక్కటే వేయుడు రావణాసురుడు. ధర్మంతో ముడేస్తాడు రామచంద్రమూర్తి. మీరు అందుకే చూడండి, రామాయణం అంతా యుద్ధకాండ ఎలా నడుస్తుందో తెలుసా అండి? ఎప్పుడెప్పుడు యుద్ధం వచ్చినా అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు. రావణుడొక్కడు దేంతో ముడేస్తాడో తెలుసా అండి? ఎంత తొందరగా ఈ సీతమ్మని మాయి చేసి నాదాన్ని చేసుకుందామని ఆలోచిస్తాడు. కామము ప్రధానము. కామము యొక్క వ్యగ్రత చేత క్రోధము, క్రోధము వలన యుద్ధము. లేకపోతే ఈ బీజం లేకపోతే అసలు అక్కడ యుద్ధం లేదు. అందుకని ఎంతకాలం ఈ బీజం ఉంటుందో అంతకాలమే యుద్ధం ఉంటుంది. కామము సీతమ్మ యందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం మీద దృష్టి పెట్టేశాడు అనుకోండి, మర్చిపోతాడు. కొన్నాళ్ళకి సీతమ్మ విషయం మర్చిపోతాడు. అతని బుద్ధి యందు ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది. కానీ అతనికి ఎప్పుడూ ఏం గుర్తుంటుందో తెలుసా అండి? అతనికి ఎప్పుడూ సీతమ్మే. ఎప్పుడూ సీతమ్మ భక్తితో గుర్తుందనుకోండి, తప్పులేదు. ఎప్పుడూ సీతమ్మ కామంతో గుర్తుంటుంది, అధర్మమైన కామంతో. ఇది కాల్చేసింది రావణాసురుణ్ణి. యుద్ధకాండని యుద్ధకాండగా మీరు వినకండి. నేను యుద్ధకాండ మీతో మనవి చేసేటప్పుడు ఎందుకు ఏ పాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతోంది, ఎక్కడ ఏ పాత్ర అధర్మాన్ని పట్టుకుని నశించిపోతోంది మీరు ఆలోచిస్తూ ఉండండి. అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు విశేషమైన దుఃఖం పొందుతుంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని దుఃఖంలోంచి పైకెత్తుతారు. నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను, నా కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పన్నిన వ్యూహాన్ని భేదించడం ఎవరికీ సాధ్యం కాదని అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసిన వాడు చాలా బాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైక్లభ్యం వస్తుంది. ఇదే కదండి విఘ్నేశ్వరుడు అంటే. ఎందుకు విఘ్నం సృష్టించడం? సత్పురుషుల్ని కాపాడడానికి, సత్పురుషుల్ని చెనకేటటువంటి వారి ప్రయత్నమునందు విఘ్నం, సత్పురుషులైన వారి ప్రయత్నంలో వచ్చిన విఘ్నాన్ని తొలగించడం. అందుకని విఘ్నేశ్వరుడిగా, వినాయకుడిగా ప్రకాశిస్తాడు ఆయన. ఒకరికి విఘ్నాన్ని తొలగిస్తాడు, ఒకరికి విఘ్నాన్ని సృష్టిస్తాడు. ఇదే ఈశ్వరానుగ్రహం. దీనికి ఆలంబనం ఏమి అంటే ధర్మమే. ధర్మమే ఆలంబనమై ఉంటుంది. అందుకే మీకు దీని పేరే సనాతన ధర్మము. ఇక్కడ ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ఒక్క ధర్మమే మాట్లాడతారు. ఇది ఒకటే నువ్వు పట్టుకో, ఎట్నుంచి ఎటు రానివ్వండి ఇదే చెప్తారు. ఇది మీరు విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పడం మొదలుపెట్టారనుకోండి, పొరపాటు జరిగిపోయినట్టే లెక్క. మీరు ఎట్నుంచెటికి చెప్పినా ఋషి హృదయం ఎప్పుడు ఏమై ఉంటుందంటే ధర్మాన్ని ప్రబోధించడమే. విన్నవాడు, చదివినవాడు ధర్మానురక్తిని పొందడమే. అలా ఒక్కడు ధర్మాన్ని పట్టుకోగలిగితే చాలు, వాడి జీవితం సుఖశాంతులతో ఉంటుంది, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. అందుకే ధర్మ ప్రబోధమే జరుగుతూ ఉంటుంది రామాయణంలో. కాబట్టి ఆ సేతు నిర్మాణం జరిగింది అంటే దుష్కరమైన పని, అసాధ్యమైన పని సాధ్యమైంది అంటే కేవలము రాముని యొక్క ధర్మనిరతి. ఈవలి ఒడ్డుకి చేరగానే ఆయనకి ఋషుల యొక్క ఆశీర్వచనము లభించింది. అక్కడ రావణుడు మహర్షి ఇద్దరినీ చూపిస్తుంటారు. ఓ సర్గలో ఈయన్ని చూపిస్తారు, ఓ సర్గలో ఆయన్ని చూపిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు మీరు బాగా నిశితంగా చదువుకుంటే మీకు ఒక గొప్ప నాటకాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఆయన అవనికని ఎటువైపుకి ఎత్తారంటే రావణాసురుని యొక్క అంతఃపురం వైపుకి తీసుకెళ్లారు. ఆయన సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం వానరం బలం అభూతపూర్వం రామేణ సాగరే సేతుబంధనం. రాముడు 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటాడు వానరులతో అన్న విషయం రావణుడికే ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడు ఈయన. కాబట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు తన అమాత్యులను పిలిచాడు. శుకసారణులని అమాత్యులు. అమాత్యులు ఎందుకుంటారు? ఓ మంచి మాట చెప్పడానికి ఉంటారు. వాళ్ళని చెప్పనివ్వడు, చెబితే వినడు. చెబితే వినకపోవడం అన్న క్రోధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో బీజం అక్కడ ఉంది. అది ఆయన పాడైపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు సమగ్రం సాగరం తీర్ణం ఆ అమాత్యులతో అంటున్నాడు,
ఇంత దుష్కరమైనటువంటి సముద్రాన్ని రాముడు దాటాడు. ఒక మహాజలధి అయినటువంటి సముద్రం మీద సేతువు కట్టడము అంటే అనూహ్యము, అసలు ఎవరు ఊహించలేరు, అలా జరుగుతుంది అని అనుకోరు. అటువంటి సేతు నిర్మాణం చేశాడు. చేసి ఇంత వానర బలంతో సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. సాగరే సేతుబంధంతో న శ్రద్ధద్యాం కథంచన అవశ్యం చాపి సంఖ్యేయం తన్మయా వానరం బలం. నేను ఇంతమంది వానరులతో కలిసి ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి వానరులతో రాముడు సముద్రాన్ని దాటాడు అన్న మాట ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు. అంతే, కొన్ని అలాగే ఉంటాయి, నమ్మశక్యంగా ఉండవు. కానీ నమ్మశక్యం కానివి నమ్మవలసిన విషయాలుగా ఇప్పుడు వస్తాయి, అవతల వారి యొక్క ధర్మమును బట్టి వస్తాయి. ఈ మాట అని ఆయన అన్నాడు, మీరిద్దరూ కూడా నాకు ఒక ప్రయోజనాన్ని సాధించాలి. మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ తీరానికి చేరిపోయింది కాబట్టి వానర బలం, మీరు రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి ప్రవేశించండి. మీరు కూడా సైన్యంలో కలిసిపోండి, వానర రూపాలతో కలిసిపోయి అక్కడ ఎవరున్నారు, ఎవరెవరు ఎంత బలవంతులు, ఎవరి వెనక ఎంతమంది అనుచరులున్నారు, ఎవరెవరి సామర్థ్యం ఎటువంటిది, ఎవరెవరు ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నారు, ఈ విషయాలన్నిటినీ బాగా తెలుసుకుని నా దగ్గరికి రావలసింది. ఇప్పుడు ఆ శుకసారణులిద్దరూ వానర రూపాలను ధరించి వానర సైన్యంలో కలిసిపోయారు. ఇన్ని కోట్ల వానరములు అన్నీ ఒక చోటు నుంచి వచ్చినవి కావు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి భూమండలం అంతటి నుంచి ఆ వానరములను తీసుకొచ్చారు. ఏదో ఋషభుడు ఆయన కొంతమందిని, గంధమాదనుడు ఆయన కొంతమందిని, గవయుడు ఆయన కొంతమందిని, ద్విధ మైందులు వాళ్ళు కొంతమందిని ఇలా తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉండదు. కానీ వాళ్ళల్లో కలిసిపోయాడు. కలిసిపోతే ఈ రాక్షసమాయని కనిపెట్టగలిగిన వాడెవరు? ఈ రాక్షసమాయలు తెలిసిన్నవాడే కనిపెట్టాలి, లేకపోతే అమాయకులైన వానరులు కనిపెట్టలేరు. ఈ రాక్షసమాయని భేదించి చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఒక్క విభీషణుడే. కాబట్టే ముందే ఈశ్వరుడు విభీషణుడు పుట్టేటట్టు చూసి విభీషణుడు దేశకాలాదులను అనుసరించి ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించాడు. వెనక ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిర్వహిస్తున్నాడు కార్యాన్నంతటినీ. కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? వానరులు పట్టుకోలేరు, రాక్షసులు ఆ రూపంలో వస్తే విభీషణుడు ఒక్కడే పట్టుకోవాలి. కాబట్టి విభీషణుడు ఇతి ప్రతి సమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ హరిరూపధరౌ వీరౌ ప్రవిష్టౌ వానరం బలం. వానర రూపాలతో వానరులో ప్రవేశించినటువంటి రాక్షసులైన శుకసారణుల్ని విభీషణుడు గుర్తించాడు. గుర్తించి పట్టుకున్నాడు. పట్టుకుని గుర్తుపట్టాడు. తౌ దదర్శ మహాతేజా ప్రచ్ఛన్నౌ చ విభీషణ అచచచ్ఛేద రామాయ గృహీత్వా శుకసారణౌ. వానర రూపాలతో వాళ్లలో కలిసినటువంటి రాక్షసుల్ని పట్టుకుని వధించే ప్రయత్నాన్ని పొంది కోపించిన వాడై వీళ్ళిద్దరినీ ప్రభు అయిన రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెడతానని ఇద్దరినీ తీసుకెళ్లి ఆయన దగ్గర నిల్చోబెట్టాడు. మీరు ఇక్కడే చమత్కారం ఉంటుంది. విభీషణుడు ధర్మాత్ముడే, కానీ ఆయన ప్రభుభక్తి వలన ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు, కాబట్టి వీళ్ళిద్దరూ వధక అర్హులు, ఇది ఆయన యొక్క బుద్ధి వ్యగ్రత. కాబట్టి ఆయన పట్టుకున్నాడు. ఆయన కూడా పరమధర్మాత్ముడు, అందుకే ఆయన బుద్ధిలో వెంటనే చంపేద్దామన్న ఉద్రేకం కలగలేదు. ఆయన ధర్మం ఎంతవరకు తీసుకెళ్లి ప్రభువు దగ్గర ప్రవేశపెట్టడం. ప్రభువు ఏ శిక్ష వేస్తే అది వేస్తాడు. నేను నీకు శరణాగతి చేస్తున్నాను, నేను నీ వెంట ఉంటాను, నేను నీకు చెయ్యగలిగిన సాయం చేస్తానన్నవాడు శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్ళని శత్రుపక్షంగా గుర్తుపట్టడం అంటే మనవాళ్లే అన్న మాట ఇంకా రాకూడదు. ఏ మాట రావాలి మనసులో? వీడు పరాయివాడన్న భావన రావాలి. వచ్చేంతసేపు అయిందన్నది కాదు, ఆ మాట అంతే. అది ఆ చమత్కారం రావాలంటే మనసులో ఆ బుద్ధి యందు ఆ అధ్యవసాయం ఉండాలి. లోకంలో ఒక సామెత చెప్తుంటారు, ఒక యజమానికి ఒక కూతురు ఒక కొడుకు. కూతురికి ఇద్దరు మగపిల్లలు, కొడుక్కి ఇద్దరు మగపిల్లలు. కూతురు పిల్లలు కొడుకు పిల్లలు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. ఇద్దరూ ఆడుకుంటుంటే వాళ్ళ ఆవుల్ని ఎవరో తీసుకెళ్ళి పక్క చేలోకి వెళ్ళిపోయాయని బందీల దొడ్లో పెడుతున్నారు.
ఈ పిల్లలు నలుగురు పరిగెత్తుకొచ్చారు తాతగారి దగ్గరికి. తాతగారండి మీ ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారన్నాడు కొడుకులు అన్నారు. తాతగారండి మన ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారండి అన్నాడు. కూతురు బిడ్డలు తాతగారండి మీ ఆవుల్ని అన్నారు. కొడుకు బిడ్డలు తాతగారండి మన ఆవుల్ని అన్నారు. అది మనస్సులో ఉండేటటువంటి భావన. తాతగారి వేపు ఆవులు మీ ఆవులు, అదే నాన్నగారి వేపు ఆవులు అయితే మన ఆవులు. అలా మనసు నిశ్చితమై రామచంద్రమూర్తి కైంకర్యమునకే సిద్ధంగా ఉందని గుర్తేమిటి? రాక్షసులు వస్తే మన వాళ్ళు వచ్చారని లేదు, మన శత్రువులు వచ్చారని పట్టుకుని వచ్చి రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెట్టారు. వెంటనే ఆ శుకసారణులు ప్రాణముల మీద ఆశ విడిచిపెట్టేసుకున్నారు. యుద్ధానికి ముందు ఇలా వచ్చి గూఢచర్యం చేస్తే ఎవరు అంగీకరిస్తారు? కాబట్టి వాళ్ళు రాముడితో ఒక ప్రార్థనగా, ఒక మనవిగా మా ప్రాణములను రక్షించండి అని ఒక ప్రార్థన చేశారు. అవామిహిగా గతౌ సౌమ్య రావణ ప్రహితా ఉభౌ పరిజ్ఞాతుం బలం కృత్స్నం తవేదం రఘునందన. మేము అవామిహా గతౌ, మేమిక్కడికి దేని కొరకు వచ్చాము అంటే రావణుని యొక్క పనుపున వచ్చి మీ బలాన్నంతటినీ లెక్క కట్టే ప్రయత్నం చేశాం. కాబట్టి ఓ మహానుభావ రామచంద్ర, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టు. ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఎంతవరకు అంటే రాముడు విడిచిపెట్టేస్తే చాలు. కానీ రాముడు అన్నాడు, ఎది దృష్టం బలం కృత్స్నం వయం వా సుపరీక్షితాః యథోక్తం వా కృతం కార్యం చందత ప్రతిగమ్యతాం. మీరు ఏ ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చారు? మా వానర సైన్యం అంతా ఎంతుంది, ఎంతంత బలవంతులు ఉన్నారు, ఇది చూడ్డానికి కదా వచ్చారు. అది అయిపోయిందా చూడడం? బాగా చూశారా? లేకపోతే ఇంకా చూడవలసినవి ఏమైనా ఉండిపోయాయా? అధకించిద్ అదృష్టం వా భూయస్తద్రష్టుమర్హత విభీషణో నా కార్త్స్నేన భూయ సందర్శయిష్యతి. ఒకవేళ మీరు చూడవలసినది ఏదైనా ఇంకా మిగిలిపోయి ఉంటే, మీరు పూర్తిగా చూసి ఉండకపోతే నాకు చెప్పండి, విభీషణుడిచ్చి పంపిస్తాను. ఇంకా మీరు ఏవేవి చూడలేదో అవన్నీ మీకు చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు తెల్లబోయారు. ఇదేంటి, మమ్మల్ని చంపవలసిన వాడు ప్రాణాలతో విడిచిపెట్టడం కాకుండా మీకు విభీషణుడిని సాయం ఇస్తాను, చూపిస్తాడు, వానర సైన్యాన్నంతటినీ చూసి రండి అంటాడేమిటి అని నచేదం గ్రహణం ప్రాప్య భేత్తవ్యం జీవితం ప్రతి న్యస్త శస్త్రౌ గృహీతౌ వా నదూతౌ వధమర్హతి. మీ దగ్గర అస్త్రములు లేవు, శస్త్రములు లేవు. అస్త్రశస్త్రములు లేని వాణ్ణి చంపడం ధర్మం కాదు. కాబట్టి ఆ కారణం చేత నేను మిమ్మల్ని చంపను. పైగా మీరు రావణాసురుని చేత వినియోగింపబడ్డారు, వెళ్ళి చూసి రమ్మని. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, వెళ్ళి రావణాసురుడికి చెప్పండి. ఇప్పుడు దూతకృత్యంలో ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని అసలు చంపకూడదు. అస్త్రశస్త్రములు లేని వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అసలు చంపను. ప్రాణముల కోసం నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఏడిచిన వాడిని నేను చంపను. కానీ మీరు ఏ కార్యం మీద వచ్చారో ఆ కార్యం కూడా పూర్తి చేసుకుని వెళ్ళండి. చూడకపోతే చెప్పండి, మీరు అన్ని చూద్దురు కానీ నేను విభీషణుడిని ఇచ్చి పంపిస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి మీరు లంకాపట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక్క మాట చెప్పండి, వానర సైన్యాన్ని అంతటినీ చూశాక. దాస్తే దాగేదా సైన్యం? అది ఏమైనా చిన్న నల్లపూస ఎక్కడో పెట్టి దాచడానికి? ఎలాగో రావణాసురుడికి తెలిసేదే. నేను వచ్చింది ప్రకటనంగా, ఏ ప్రయోజనం కోసం వచ్చాను అన్నది అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు రావణాసురుడికి చెప్పు, ప్రవిశ్య నగరీం లంకాం భవద్భ్యాం ధనధానుజ వక్తవ్యో రక్షసాం రాజా యథోక్తం వచనం మమ యద్బలంచ సమాశ్రిత్య సీతామ్మే హృతవానసి తద్దర్శ యథా కామం ససైన్య సహబాంధవ. మీరు రావణుడితో ఏం చెప్తారంటే, ఏ శక్తిని, ఏ సైన్యాన్ని, ఏ బలాన్ని చూసుకుని నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుని నువ్వు సీతమ్మను అపహరించావు. ఏ బలాన్ని చూసుకుని అపహరించావో ఆ బలాన్నంతటినీ తీసుకుని వచ్చి ఈ వానర సైన్యాన్నంతటినీ చూడు. వాళ్ళని వీళ్ళని పంపక్కర్లేదు, నువ్వే రావచ్చు. వచ్చి చూడు ఒకసారి ఈ సైన్యాన్నంతటినీ. నిన్ను విడిచిపెట్టడం అన్నది మాత్రం జరగదని చెప్పానని చెప్పు. సీతమ్మని తీసుకెళ్ళాడు, సీతమ్మని రక్షించుకోవడం నా ధర్మం. కాబట్టి అధర్మం ఆయన చేశాడు, ధర్మమునందు నేనున్నాను. కాబట్టి నేను రావణ సంహారము చేసి తీరుతాను, లంకని నశింపచేస్తాను. ఒకవేళ నేను ఈ ధైర్యంతో తీసుకెళ్ళానని దేని పట్ల అనుకుంటున్నాడో
ఆ బలంతో వచ్చి చూడమను వానర సైన్యాన్ని. ఆయనే చూడొచ్చు, మీరెందుకు రావడం, మీరెందుకు ఇలా భయపడడం? ఇది ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉండేటటువంటి ధైర్యం. ఈ మాటలు చెప్తే వాళ్ళిద్దరు ఆశ్చర్యం.